వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఆర్ 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? ఓకే, క్వశ్చన్లో ఇంతవరకు మనము కామన్ డిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ ఇచ్చి టర్మ్స్ కనుక్కునేది చూసాం కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్స్ అలా ఏమీ ఇవ్వకుండా కామన్ డిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ కనుక్కోమని కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ ఫార్ములా గురించి చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడండి క్వశ్చన్లో? a = 17. లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు? 350. లాస్ట్ టర్మ్ మీన్స్ l = 350. నెక్స్ట్ అండి కామన్ డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? 9 ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మనల్ని టర్మ్స్ అనేవి కనుక్కోమంటున్నాడు కదా. సో హౌ మెనీ టర్మ్స్ వీ విల్ ఫైండ్. ఓకే, సో చూడండి, an = a + n - 1 × d. ఈ ఫార్ములాని ఎందుకు యూస్ చేయాలి అంటే మనకి లాస్ట్ టర్మ్ అనేది ఇచ్చాడు. ఓకే, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, an = 350 an ఎంత అండి? లాస్ట్ టర్మ్ ఇదే అనుకున్నాం కదా. అంటే లాస్ట్ టర్మ్ ఎల్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే సంథింగ్ an అయినా కూడా ఇవ్వచ్చు. 350 a means 17 + n - 1 × 9. 350 - 17 = 9n. 350 ఈ పక్కకు పోతే మైనస్ అవుతుంది కదండి 17 ఇది. సో = 9n - 9. 350 - 17 333 ప్లస్ ఇక్కడ +9 ఉంది కదా, ఇక్కడ -9 ఉంది కదా, ఈ పక్కకు +9 వస్తుంది, = 9n. 333 + 9 342 = 9n. 9n = 342, n = 9 1s 938, 342. n అంటే 38 టర్మ్స్. టోటల్ అనేది 38 టర్మ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే మనల్ని టోటల్ సమ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ వాల్యూ ఇదండి. అదైనా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు. కాకపోతే టర్మ్స్ లాస్ట్ టర్మ్ ఇది, ఫస్ట్ టర్మ్ ఇది అన్నప్పుడు ఇది యూస్ చేయాలి. Sn = n/2 × a + l. Sn = 38/2. అంటే n 38 వచ్చింది కదా, 38/2. 17 + 350. Sn = 19 × 367. Sn = 6973. ఓకే, టోటల్ సమ్ వచ్చేసి 6973 వచ్చింది. ఓకే, డైరెక్ట్ ఎస్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి అని అనొచ్చు. బట్ మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఇవ్వలేదు కదా. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ వాల్యూ అనేది వాడు ఇవ్వలేదు, అందులో మనం ఇవ్వలేదు కాబట్టి మనం ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే కదా. డైరెక్ట్ మనకు సమ్ తెలిసి ఉంటే ఆ సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఫార్ములాలో మనం డైరెక్ట్ ఎన్ని కనుక్కోవచ్చు. కానీ మనకు సమ్ తెలియాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని తెలియాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కుంటేనే కదా మనకి చేయగలం. సో అందుకనేది ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ whose second and third terms are 14 and 18 respectively. ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకో ఏం చెప్పాడు క్వశ్చన్లో? సెకండ్ టర్మ్ వచ్చేసి 14, థర్డ్ టర్మ్ వచ్చేసి 18 అన్నాడు. అంటే చూడండి, సెకండ్ టర్మ్ = 14 అంటే చూడండి a2 కదా. సెకండ్ టర్మ్ అంటే an ఈ ఫార్ములాలో సబ్మిట్ చేసుకోవాలి. ఫస్ట్ a + n - 1 × d. an ఎంత సెకండ్ టర్మ్ కదా ఇచ్చింది. a2 = a +
ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ అంటే 2 కదా, ఏ2 ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ అంటే 2 మైనస్ 1 ఇంటూ డి. 2 మైనస్ 1 ఇంటూ డి. ఏ2 ఎంత అన్నాడు క్వశ్చన్లో? 14 ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి. అంటే చూడండి, ఏ ప్లస్ డి ఈక్వల్స్ టు 14. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏమన్నాడండి, థర్డ్ టర్మ్ వచ్చేసి 18 అన్నాడు కదా. సో ఏఎన్ ఈక్వల్స్ టు చూడండి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. కొంతమందికి ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు, అందుకే చెప్తున్నాను చూడండి. థర్డ్ టర్మ్ అంటే ఏ3, ఎన్ మీన్స్ 3, ఏ ప్లస్ ఎన్ అంటే 3 మైనస్ 1 ఇంటూ డి. ఏ3 ఎంత అన్నాడండి, ఏ3 టర్మ్ ఇచ్చాడు కదా, ఏ థర్డ్ టర్మ్ 18 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2d. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్. ఏ ప్లస్ 2d ఈక్వల్స్ టు 18. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చూడండి, కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఏ3 మైనస్ ఏ2 ఈక్వల్స్ టు 18 మైనస్ 14 ఈక్వల్స్ టు 4. డి ఈక్వల్స్ టు 4. డి వాల్యూ 4 కదా, డి వాల్యూ ఈ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ 2 ఏ దాంట్లోనైనా సబ్మిట్ చేయొచ్చు. చూడండి, ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేసుకుందాము. ఏ ప్లస్ డి అంటే 4 ఈక్వల్స్ టు 14. ఏ ఈక్వల్స్ టు 14 మైనస్ 4 ఈక్వల్స్ టు 10. ఏ ఈక్వల్స్ టు 10 అంటే మనకి ఫస్ట్ టర్మ్ తెలియాలంటే ఫస్ట్ మనం ఈక్వేషన్నే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకు ఏ ఈక్వల్స్ టు 10. ఓకే, నెక్స్ట్ ఏం ఇంకనుకోమన్నాడు, నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ 51 టర్మ్స్ అన్నాడు కదా. సో ఎన్ 51. ఇప్పుడు సమ్ అన్నాడు కాబట్టి టోటల్ వాల్యూస్ అన్నీ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములాలో సబ్మిట్ చేద్దాం. ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ అంటే 51/2 ఇంటూ 2, ఏ అంటే 10 ప్లస్ ఎన్ అంటే 51 మైనస్ 1, డి అంటే 4. 51/2 20 ప్లస్ 50 ఇంటూ 4, 51/2. 20 ప్లస్ 50 ఇంటూ 40 200. 51/2 ఇంటూ 220, 2 1/10. ఓకే, 51 ఇంటూ 110. ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ఎంత వచ్చింది టోటల్ 5610. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ది సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 49. అంటే ఎంత ఇచ్చాడు ఎస్ఎన్ అంటే ఎస్ఎన్ 49 అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం తెలుసు, ఎన్ తెలుసు, ఎన్ తెలుసు. అంటే ఎన్ అనేది 7, S7 వచ్చేసి 49 అండ్ దట్ ఆఫ్ 17 టర్మ్స్ ఈస్ అంటే S17 కూడా తెలుసు మనకి. S17 to 89 ఏమంటున్నాడు, ఫైండ్ ద ఫస్ట్ n టర్మ్స్. అంటే ఫస్ట్ ఎన్ని టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, చూద్దాం. చూడండి ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో చూద్దాం. ది సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 49. ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ, ఫస్ట్ 7 టర్మ్స్ ఏమన్నాడు 49 అన్నాడు కదా. సో ఇందులో ఈ ఫార్ములా తీసుకోవాలి. సమ్ అన్నాడు కదా. ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ అంటే 7, S7 ఈక్వల్స్ టు 7/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ అంటే ఎంత 7 మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 49. ఓకే, చూడండి 7 1 7 7s. 2a ప్లస్ 6d ఈక్వల్స్ టు 7. ఇక్కడ బై ఉంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్. 7 ఇంటూ 2 ఈక్వల్స్ టు 14. 2a ప్లస్ 6d ఈక్వల్స్ టు 14. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంకోటి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, S7 అంటే 17th టర్మ్ 289 అని ఇచ్చాడు కదా. సో S17 వాల్యూ మనకు తెలుసు. S17 ఈక్వల్స్ టు 289. చూడండి, n బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. S17 ఈక్వల్స్ టు
17/2 ఇంటూ 2a ప్లస్ n అంటే 17 కదా, 17 మైనస్ 1 16 ఇంటూ d. చూడండి 17 1 17 17s 289. చూడండి 2a ప్లస్ 16d ఈక్వల్స్ టు 17 ఇంటూ 2 క్రాస్ మల్టిప్లికేషన్ 7 ఇంటూ 2. 2a ప్లస్ 16d ఈక్వల్స్ టు 34. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. 2a ప్లస్ 6d ఈక్వల్స్ టు 14. 2a ప్లస్ 16d ఈక్వల్స్ టు 34. ఎలా అయినా వేసుకోవచ్చు అండి, 2 అయినా వేసుకోవచ్చు, 1 అయినా వేసుకోవచ్చు. బై చూడండి 2aకి క్యాన్సల్. చూడండి ఇప్పుడు 16d మైనస్ 6d 10d ఈక్వల్స్ టు 34లోంచి 14 పోతే 20. 10 1s 10 2s d ఈక్వల్స్ టు 2. కామన్ డిఫరెన్స్ 2. ఓకే, ఇప్పుడు చూడండి d వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. వీ గెట్ d వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు 2a ప్లస్ 6d ఈక్వల్స్ టు 14. 2a ప్లస్ d అంటే ఎంత 2. 6 ఇంటూ 2 ఈక్వల్స్ టు 14. 2a ప్లస్ 12 ఈక్వల్స్ టు 2a ప్లస్ 12 ఈక్వల్స్ టు 14. 2a ఈక్వల్స్ టు 14 మైనస్ 12. 2a ఈక్వల్స్ టు 2. చూడండి 2a ఈక్వల్స్ టు 2, a ఈక్వల్స్ టు 1. అంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు మనకేం తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు. ఓకే, ఈ రెండు తెలుసు. ఈ రెండు తెలిసినప్పుడు సమ్ కనుక్కోవచ్చు కదా. సమ్ ఆఫ్ 17 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 17 టర్మ్స్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ కదా ఫైండ్ అవుట్ చేయమనింది. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2. a అంటే ఎంత 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 2 ఇంటూ 2. Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2 ప్లస్ 2n మైనస్ 2. ఇదంతా మల్టిప్లై చేస్తాము. నెక్స్ట్ చూడండి Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2n 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. Sn ఈక్వల్స్ టు n². అంటే అక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అన్నాడు. ఫస్ట్ n టర్మ్స్ అన్నాడు అంటే ఇక్కడ ఎన్నుకు వాల్యూ మనకి ఇవ్వలేదు కదా, n టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్స్ టు n². ఇక్కడ వాల్యూస్ ఇస్తే, ఇక్కడ n వాల్యూ ఇస్తే కనుక సమ్ ఆఫ్ ఫస్ట్ సంథింగ్ ఎంత వాల్యూ ఎంత టర్మ్ అన్నాడో దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. అక్కడ ఏం అడగలేదు కదా, సమ్ ఆఫ్ n టర్మ్స్ మాత్రమే అడిగాడు. అందుకు n² వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. అంటే 6తో డివిజిబుల్ అయ్యే 40 పాజిటివ్ ఇంటీజర్స్, అంటే పాజిటివ్ నెంబర్స్ ఉండేటి 6తో డివిజిబుల్. అంటే 6తో ఏమేమి డివిజిబుల్ అవుతాయో అవి వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, చూడండి సమ్ ఏమన్నాడు 40 అన్నాడు. మీన్స్ ఎంత సమ్ ఒకసారి థింక్ చేయండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చాడు, ఏం చెప్తున్నాడు, n40 అంటే టర్మ్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 40. ఓకే, n బై ఏమన్నాడు ఇంకొకటి 6తో డివిజిబుల్ అయ్యేటి. 6తో డివిజిబుల్ అయ్యేటి 40 వరకు, అంటే 1 నుంచి 40 వరకు 6తో డివిజిబుల్ అయ్యేటి ఏమేమి ఉన్నాయి, 6 12 18 24. అంటే మిగతా వాటితో అంటే ఇప్పుడు 12 వచ్చేసి 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది కదా. 6 వచ్చే అట్లా 12 అలా కాకుండా 6తో మాత్రమే డివిజిబుల్ అయ్యేటి. 6 అంటే అది వేటితోనే డివిజిబుల్ అవ్వాలి, అది మాత్రం 6తో కూడా డివిజిబుల్ అయ్యి ఉండాలి. 6 12 24 18 అట్లా. చూడండి ఇప్పుడు మనకి ఇవి కదా 6తో డివిజిబుల్ అయ్యేటి అన్సాన్ 40 వరకు. అన్సాన్ 40 వరకు. ఇప్పుడు మనకేం తెలుసు, A1 వాల్యూ తెలుసు.
A1 ఈక్వల్స్ టు A ఈక్వల్స్ టు 6. కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A2 మైనస్ A1, 12 మైనస్ 6 ఈక్వల్స్ టు 6. n ఏమన్నాడు 40. ఓకే, Sn ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్లో సబ్మిట్ చేద్దాం. Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n ఏమిచ్చాడు 40/2 ఇంటూ 2, a ఎంత 6 ప్లస్ n అంటే ఎంత 40 మైనస్ 1 ఇంటూ d ఎంత కామన్ డిఫరెన్స్ 6. చూడండి 2 1 2 20 40. 20 ఇంటూ 12 ప్లస్ 40 మైనస్ 1 39 ఇంటూ 6. చూడండి నెక్స్ట్ టోటల్ 20 ఇంటూ 12 ప్లస్ 234. 234 ఎలా వచ్చింది 39 ఇంటూ 6 234. 20 ఇంటూ 246 ఈక్వల్స్ టు 4920. అంటే సమ్ ఆఫ్ 6 డివిజిబుల్ నెంబర్స్ విత్ ఇన్ 40 ఇంటీజర్స్ విత్ 40 ఇంటీజర్స్. అంటే 40 పాజిటివ్ ఇంటీజర్స్లో 6తో డివిజిబుల్ అయ్యే టర్మ్స్ యొక్క సమ్ వచ్చేసి 4920. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ 700 రూపీస్ ఈజ్ టు బి యూజ్డ్. 700 యూజ్ అయింది సమ్ టు గివ్ 7 క్యాష్ ప్రైజెస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఫర్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. 7 క్యాష్ ప్రైజెస్ ఇచ్చారు, అంటే సమ్ 7. ఓకే, ఇప్పుడు ఏంటి ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ప్రైజెస్. ఓకే, చూడండి ఫస్ట్ 7 ప్రైజెస్ అన్నాడు కదా, అంటే టర్మ్స్ ఎన్ని వరకు ఉండొచ్చు A1 A2 A3 A4 A5 A6 A7. ఓకే, ఇంకొకటి ఏమన్నాడు సమ్ ఆఫ్ 700 అన్నాడు కదా, అంటే ఇక్కడ ఏం చెప్పాడు 7 క్యాష్ ప్రైజెస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఫర్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అన్నాడు కదా. సో సమ్ అంటే S7 ఈక్వల్స్ టు 700. ఇక్కడ అన్నాడు కదా 7 క్యాష్ ప్రైజెస్ అని, అంటే టర్మ్ కూడా ఇచ్చాడు, అంటే n ఈక్వల్స్ టు 7 ఇచ్చాడు, S7 ఈక్వల్స్ టు 700 ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు కదా, ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు. చూడండి, ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈజ్ లెస్ దాన్ 20 రూపీస్ ప్రిసీడింగ్ సైజ్. అంటే ఏమంటున్నాడు, ముందు ఇచ్చిన ప్రైజ్ కన్నా వెనకలు ఇచ్చిన ప్రైజ్కి ముందు ఇచ్చిన అంటే చూడండి ఇదంతా ఎందుకులేండి, ఒక్కొక్క ప్రైజ్కి 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ ప్రైజ్ 20, ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ప్రైజ్ 40 అనుకుంటే నెక్స్ట్ ప్రైజ్ 20, ఆ నెక్స్ట్ ప్రైజ్ 0, ఆ నెక్స్ట్ ప్రైజ్ -20, అట్లా డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏం చెప్తున్నాడు లెస్ దాన్ -20 అన్నాడు. సో లెస్ దాన్ -20 అన్నాడు, లెస్ దాన్ -20 అది కూడా ఎలా అన్నాడు చూడండి, ఇఫ్ ఈచ్ ప్రైజ్ అంటే ఒక్కొక్క ప్రైజ్, అంటే మనం కామన్ డిఫరెన్స్ అయినా కూడా ఇంకొక టర్మ్లోంచి ఇంకొక టర్మ్ తీసేస్తేనే కదా మనకు కామన్ డిఫరెన్స్ వచ్చేది. సో కామన్ డిఫరెన్స్ వచ్చేసి -20. చూడండి, ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. అంటే ముందున్న ప్రైజ్ కన్నా నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి -20 లెస్ దాన్, -20 రూపీస్ లెస్ దాన్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏం తెలుసు, n తెలుసు, ఎస్ తెలుసు, ఏ కామన్ డిఫరెన్స్ తెలుసు. మనకు తెలియాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రైజ్ యొక్క వాల్యూ తెలియాలి మనకి. ఓకే, అప్పుడు ఏం చేయాలి సమ్ టోటల్ కనుక్కోవాలి కదా. Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n -1 ఇంటూ d. Sn ఎంత 700.
ఈక్వల్స్ టు ఎన్ని ఏమొచ్చాడు, ఎన్ టర్మ్స్ అన్నాడు 7 కదా, 7 స్టూడెంట్స్, 7/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ అంటే 7 మైనస్ 1 ఇంటూ డి అంటే -20, 7 1 700, 100 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 2a ప్లస్ 6 ఇంటూ -20, క్రాస్ మల్టిప్లై అవుతుంది కదండి ఇక్కడ, 200 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 2a మైనస్ 120, 200 ఈక్వల్స్ టు 2a మైనస్ 120, ఇక్కడ 200 ఇక్కడ -120 ఈక్వల్స్ ఆ పక్కకి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 120 ఈక్వల్స్ టు 2a. ఏదైనా అండి రైట్ సైడ్లో మైనస్ ఉండి లెఫ్ట్ సైడ్కి ఆ టర్మ్ వెళ్ళేటప్పుడు ప్లస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఉంటే రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మైనస్ అవుతుంది ఏదైనా. అలానే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై అయితే రైట్ సైడ్కి డివిజన్ అవుతుంది, సేమ్ అలానే అండి. ఈ పక్క డివిజన్ ఉంటే ఆ పక్కకి వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది. చూడండి 200 ప్లస్ 120, 320 ఈక్వల్స్ టు 2a. ఇప్పుడు చూడండి 2a ఈక్వల్స్ టు 320, ఏ 2 1s 2 160s, a ఈక్వల్స్ టు 160. అంటే చూడండి ఏ వాల్యూ ఫస్ట్ ప్రైజ్ వాల్యూ వచ్చేసి 160 అన్నాడు. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ప్రైజెస్, అంటే ప్రతి ఒక్క ప్రైజ్ వాల్యూ చెప్పమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా, సో చూద్దాం. చూడండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఏ కదా, a1 ఈక్వల్స్ టు 120 అన్నాడు. సెకండ్ ప్రైజ్ ఏంటి, a ప్లస్ డి, ఓకే, a ప్లస్ డి ఈక్వల్స్ టు 16 మైనస్ 20 ఈక్వల్స్ టు 140. థర్డ్ ప్రైజ్ ఎంత, a ప్లస్ 2d ఈక్వల్స్ టు 16 ప్లస్ 2 ఇంటూ -20 120. ఫోర్త్ ప్రైజ్ a ప్లస్ 3d ఈక్వల్స్ టు 160 ప్లస్ 4 ఇంటూ -20. ఓకే సారీ, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 120, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి a ప్లస్ 3d ఈక్వల్స్ టు 100 వస్తుంది. చూడండి ఫిఫ్త్ ప్రైజ్ a ప్లస్ 4d ఈక్వల్స్ టు 160 మైనస్ 80. సిక్స్త్ ప్రైజ్ a ప్లస్ 5d ఈక్వల్స్ టు 160 మైనస్ 100 ఈక్వల్స్ టు 60. సెవెంత్ ప్రైజ్ a ప్లస్ 6d ఈక్వల్స్ టు 160 మైనస్ 120 40. మీన్స్ దే రిక్వైర్డ్ AP ఈజ్, చూడండి ఫస్ట్ 7 ప్రైజెస్ అన్నాడు కదా, 160 140 120 100 80 60 40. ఫస్ట్ 7 ప్రైజెస్ యొక్క వాల్యూస్ అండి ఇవి. సో ప్రాబ్లం అర్థమైందా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది చిన్న అజంప్షన్ అండి, ఇదైతే డైరెక్ట్గా మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు మనకు సెకండ్ ప్రైజ్ యొక్క వాల్యూ రావాలా. చూడండి a ప్లస్ n అంటే 1 ఇంటూ డి, సెకండ్ ప్రైజ్ వాల్యూ కదా a2 ఈక్వల్స్ టు a ప్లస్ డి. ఇది మనకు సెకండ్ ప్రైజ్ యొక్క వాల్యూ, అంటే మనకు ఏ వాల్యూ తెలుసు డి వాల్యూ తెలిసినప్పుడు a2 ప్రైజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా అలాగే a3 ఈక్వల్స్ టు a ప్లస్ n అంటే ఎంత 3 మైనస్ 1 ఇంటూ డి, a3 ఈక్వల్స్ టు a ప్లస్ 2d. ఇది థర్డ్ ప్రైజ్ కనుక్కోవడానికి. నెక్స్ట్ చూడండి a4 ఈక్వల్స్ టు a ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు a ప్లస్ 3d. నెక్స్ట్ ఇలానే ఫిఫ్త్ ప్రైజ్కి a ప్లస్ 4d, నెక్స్ట్ a ప్లస్ 5d, a ప్లస్ 6d, a ప్లస్ 7d, a ప్లస్ 8d, అట్లా ఆన్స్ ఆన్. అంటే ఎన్ని ప్రైజ్ వరకు కొనుక్కోమన్నాడని. అంటే కొంతమందికి ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ a ప్లస్ 2d ఎందుకు వచ్చింది, a ప్లస్ 3d ఎందుకు వచ్చింది అని. మీకు ఈ మెథడ్ అర్థమైతే ఇది చూసుకోండి, లేదు అంటే కనుక ఇదైతే సింపుల్, ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఇదైతే చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ మెథడ్లో ఇక్కడ ఈ ఫార్ములా అనేది యూస్ చేస్తాం, a ప్లస్ 3d a ప్లస్ 4d అని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్.
subscribe.